అంతా అయిపోయినాక వచ్చావేంట్రా? కనీసం చివర. చచ్చిపోయింది మా అమ్మ, మీ అమ్మ కాదు. ఆగక్కడ. తల్లి చచ్చిపోయినా కూడా చూస్తానికి రాని కొడుకువి ఆస్తి కోసం గడప దొక్కావా? నేనేం ఆస్తి కోసం రాలేదు నాన్న. చెప్పే కదరా నా కొడుకు ఆస్తి కోసం ఆశపడ్డని. అందుకే ఆస్తి మొత్తం బాబాయ్ కొడుక్కే రాసిచ్చాను. నీకేమన్నా పిచ్చా? నేను బతికే ఉన్నానుగా, వాడి పేరు మీద ఎలా రాస్తావు? సచ్చిన అమ్మను చూస్తాకే రాలేదు, ఇంకా నన్నేం చేస్తారా? అందుకే అమ్మతో పాటు నీ కొడుకు పిండం పెట్టేశాను. గాడితో మాట్లాడండి బాబాయ్, పదండి వెళ్దాం. తల్లిదండ్రులు కూడా చూడలేని మీరేం కొడుకునరా? బాధపడమాకరా భాస్కర్, ఆయన ఏదో కోపంలో అలా మాట్లాడేశారు. నేను అవును సరదాగా వచ్చానేంట్రా? ఇప్పుడు కూడా 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చా. అలా మాట్లాడతాడేంటి? రే, కొంచెం సిగ్గుందా? ఒక పక్క తల్లి చనిపోయి అంత్యక్రియలు జరుగుతుంటే ఇప్పుడు కూడా డబ్బుల గురించి మాట్లాడుతున్నావు. వచ్చి మనిషి అన్నాక ఎప్పుడైనా చావాల్సిందేరా. ఆస్తి పోతుందన్న బాధ. నిన్ను కాదురా, ముందు ఆ దేవుణ్ణి అనాలి. అమ్మా నాన్న కావాలనుకున్న నాకు ఇదిగో ఇలా అనాథం చేశాడు. కానీ నీ తల్లిదండ్రులు కాలు కూడా కింద పెట్టకుండా పెంచారా. కానీ నీకు డబ్బు పిచ్చేంటి బే? అయినా నేను నీతో మాట్లాడుతున్నానేంటి? నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు కదా. మీ నాన్న నీకు పెండం పెట్టేశాడు. ఇందాకేదో అన్నావురా, 10,000 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పి. దానికి 10 రెట్లు ఎక్కువ తీసుకుని చావు. మర్చిపోయా? మన ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగితే కనుక నువ్వు చచ్చిపోయావని చెప్తాను రా. పరమశివుడు లాంటి వాడి తల్లి ప్రేమ కోసం తప్పించిపోయేవా. అంతటి ప్రేమ మనకు అమ్మ రూపంలో దొరుకుతున్నా కూడా డబ్బు సమయం అని విలువ కట్టి చూస్తాం అమ్మ ప్రేమని. అందుకు కదా మన బతుకులు ఇలా ఉన్నాయి.